రాక్ ఫిష్ అంట. మీరు మన ఇట్లలో చూసి ఉండొచ్చు, డిస్కవరీ లేదంటే ఇంకొన్ని యూట్యూబ్ ఛానల్స్లో చూసి ఉండొచ్చు రాక్ ఫిష్ని. సేమ్ రాయిలాగా ఉంటుంది చూడండి ఫిష్ అది. సో ఇది దాని మీట్. సో ఇదంతా అదే. ఇవి మీకు తెలిసే ఉంటాయి, తిలాపియా ఫిష్. అదే మన సైడు జిలేబీలు అంటారు చూడండి, ఆ ఫిష్ అన్నమాట ఇది. ఈ ఫిషెస్ అన్న అవి. ఇదేమో హోల్సీ బ్రీమ్. ఇదేమో ఫామ్ రేస్డ్. ఇవన్నీ ఫామ్లో బట్టి ఎక్స్పోర్ట్ చేసినవి. ఇదైతే చూడటానికి మనకి ఇండియాలో రూప్చంద్ అని ఒకటి దొరుకుతుంది కదా, ఆ టైప్లో ఉంది. ఇవి వచ్చేసి స్ట్రిమ్స్, ప్రాన్స్. ఇవేమో లాబ్స్టర్ టైల్స్. ఈ 4 టైల్స్ $64 ఉంది. ఆల్మోస్ట్ లైక్ 6,000, 4 కలిపి 6,000. ఒక్కొక్కటి 1,200 పడుతుంది. ఇదంతా పోర్క్, పంది. వాటిని డిఫరెంట్ కట్స్ ఉంటాయి కదా, దాన్ని బట్టి ప్రైజెస్. లైక్ స్టమక్ దగ్గర పోర్క్ బెల్లీ ఒక టైపు, రిప్స్ ఒకటి. ఇక్కడ పోర్క్ని బాగా ఇష్టంగా తింటారు. పోర్క్ రిప్స్ని గ్రిల్ చేసుకొని ఎక్కువగా తింటారు. ఇదంతా అదే పోర్క్ సెక్షన్. కావాల్సిన బిస్కెట్స్. సో ఇలా ఉంటుంది మీట్ సెక్షన్ అంతా. ఆల్రెడీ ప్రాసెస్ చేసి డైరెక్ట్గా తీసుకొని వెళ్ళి అవెన్లో పెట్టుకొని తినేటట్లు. అండ్ ఇది వచ్చేసి రోస్టెడ్ చికెన్. చూసారా రోస్టెడ్ చికెన్? నేను చాలాసార్లు తిన్నాను, నాకైతే అసలు నచ్చలేదు. అంత ఆయిలీగా ఫ్యాటీగా ఉంటుంది. నాకైతే అస్సలు నచ్చదు, నా ఫ్రెండ్స్కి కూడా అసలు నచ్చదు. మేము అందుకే పెద్దగా దాన్ని తీసుకోము. ఇంకా మీరు ఇక్కడ చూడొచ్చు, ఇది చూసారా ఫుడ్ ఎలా ప్యాక్ చేసి పెట్టేశారు. సో దాన్ని అలా కొనుక్కొని వెళ్ళి అలా అవెన్లో పెట్టేసి తినేయడమే, అదనమాట. సో ఇదంతా ష్రింప్, అంతా కంప్లీట్ ప్రాసెస్లో. ఇక్కడ ఎక్కువ మంది ఎక్కువసేపు కుకింగ్ మీద టైం స్పెండ్ చేయాలి అన్న ఆలోచనలో ఎక్కువ మంది ఉండరు. అంత టైం ఉండదు కాబట్టి ఫాస్ట్గా తినేయడం కోసం ఫాస్ట్గా చేస్తూ ఉంటారు. జస్ట్ ఇన్స్టెంట్ అవెన్లో పెట్టామా, హీట్ చేసామా, తినేసామా. ఇదంతా చీజ్ సెక్షన్. ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చీజెస్ ఉన్నాయి. ఇది వచ్చేసి మన పన్నీర్. ఇక్కడ చాలామందికి పన్నీర్ అంటే ఏంటో తెలియదు. సో ఇది వచ్చేసి 899 ఉంది. ఈ బ్లాక్ 2 LBs, లైక్ ½ kg కన్నా కొంచెం ఎక్కువ ఉంటుంది, 900. అంతే చీజ్ సెక్షన్. ఇది వచ్చేసి పెప్పర్ జాక్. దీంట్లో పెప్పర్ అంతే ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇది నా ఫేవరెట్. అది కంప్లీట్గా ఆల్మోస్ట్ అంతా ప్రాసెస్డ్ ఫుడ్ ఎక్కువ దొరుకుతుంది ఇక్కడ. 5 minutesలో ఫుడ్ రెడీ అవ్వాలి. ఇది వచ్చేసి కోకోకోలా సాఫ్ట్ డ్రింక్స్, ఇవంతా సెక్షన్. సమ్మర్ వస్తుంది కాబట్టి మొత్తం రెడీ అవుతున్నాయి అంతా. సాఫ్ట్ డ్రింక్స్, ఎనర్జీ డ్రింక్స్ అంతా నింపేస్తారు. ఇంకా జనాలు కూడా అట్లానే ఉంటారు. ఇదంతా అలాంటి సెక్షన్ అన్నమాట. సో ఇక్కడ వచ్చేసి ఇంకొన్ని డిఫరెంట్ ఫుడ్స్ ఉన్నాయి. పికిల్స్ ఉన్నట్లున్నాయి. లేదు, ఇవి కూడా చీజ్. ఇది ఇంకొక వెరైటీ. ఇక్కడ చీజ్ చాలా ఇష్టంగా తింటారు, పిల్లలకి బాగా పెడతారు. అండ్ ఇక్కడ వచ్చేసి కొంచెం ప్యాకేజ్డ్ ఫుడ్ ఉంది. అన్నీ చూసారు కదా. ఇది చూసారా ఎంత పెద్ద బాక్స్ ఉందో, గిఫ్ట్ ప్యాకింగ్ టైపు. ఇక్కడ ఇంకొన్ని టైప్స్ ఆఫ్ మీట్స్ ఉన్నాయి, ఆల్రెడీ మ్యారినేట్ చేసినవి. తీసుకొని వెళ్ళడం, అవెన్లో పెట్టేయడం, తినేయడం అంతే. ఇక్కడ ఇంకా ఉన్నాయి. ఇది గార్లిక్ సీజన్డ్ పార్టీ వింగ్స్ అంట, చికెన్ వింగ్స్ టైప్. ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టేశారు. ఇంటికి తీసుకెళ్ళి గ్రిల్లో పడేస్తే కథం. మనం ఎక్స్ట్రా వర్క్ చేసేదంటే ఏముండదు. తీసుకెళ్ళామా, ఫ్రై చేసుకున్నామా, తినేసామా. అండ్ ఇవన్నీ వచ్చేసి డిటర్జెంట్స్. ఇవన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిటర్జెంట్స్. నేనైతే ఒకటి తీసుకుంటున్నా. ఇదంతా డిష్ వాషింగ్ పాట్స్ అదంతా. సో ఇప్పుడు వచ్చేసి మనం డైరీ సెక్షన్కి ఎంటర్ అవుతున్నాం. డైరీ సెక్షన్ అంటే మిల్క్ ఇవన్నీ ఉంటాయి, ఎగ్స్ ఇవంతా.
ఇదంతా ఇవన్నీ ఎగ్స్ సెక్షన్. ఎగ్స్ ఇలా అమ్ముతారు. ఇక్కడ ప్రైస్ ఎంత ఉంది, 2 డజన్స్ 849 ఉంది. 849 అంటే లైక్ ఈ టైప్ ఆఫ్ ఎగ్స్, బ్రౌన్ ఎగ్స్ 849, ఆల్మోస్ట్ 800. వైట్ ఎగ్స్, ఇదంతా వైట్ ఎగ్స్ సెక్షన్. ఇవి వచ్చేసి క్వెయిల్ ఎగ్స్. క్వెయిల్స్ తెలుసు కదా, మన కౌన్స్ పిట్టలు ఉంటాయి చూడండి, క్వెయిల్స్ అంటే అవి. క్వెయిల్ ఎగ్స్ 799 ఉంది ఒక బాక్స్. 800, ఆల్మోస్ట్ లైక్ 800. ఇవి వచ్చేసి రెగ్యులర్ ఎగ్స్. ఇవి వచ్చేసి మనం తీసుకుంటే ఎగ్స్, ఇది $8 ఉంటుంది. రెండు తీసుకున్నాం, మన వాళ్ళు కూడా ఉన్నారు. అండ్ ఇది వచ్చేసి మిల్క్. ఇక్కడ మిల్క్ వచ్చేసి గ్యాలన్స్ లాగా అమ్ముతారు. ఒక్కొక్క బాటిల్ వచ్చేసి లైక్ ఒక సెట్ వచ్చేసి 2 gallons, $7 ఉంది, 700. ఇవంతా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మిల్క్స్. రెడ్ జ్యూస్డ్ ఇక్కడ జనాలు ఎంత స్పెసిఫిక్గా ఉంటారంటే అంత స్పెసిఫిక్గా ఉంటారు. ఇక్కడ చూడండి, హోల్ మిల్క్ అని ఉంది కదా. హోల్ మిల్క్ అంటే మనం రెగ్యులర్గా మన ఇండియాలో మనం తాగేది హోల్ మిల్క్. సో ఇక్కడ లాక్టోస్ ఫ్రీ అని ఉందా, దీంట్లో లాక్టోస్ అనేది ఉండదు, ఫ్యాట్ కూడా ఉండదు. లాక్టోస్ అంటే తెలుసు కదా, బ్యాక్టీరియా ఉంటుంది కదా పెరగడానికి రీజను. సో ఆ టైప్ ఆఫ్ ఎలిమెంట్స్ అన్నీ తీసేసి పెట్టిన పాలు ఇది. జస్ట్ నీళ్ళు ఉంటాయి. ఇదేమో రెడ్యూస్డ్ ఫ్యాట్ మిల్క్, 2% మిల్క్ ఫ్యాటే ఉంటుంది, మొత్తం ఫ్యాట్ అంతా తీసేసి అది. ఇదేమో చాక్లెట్ మిల్క్. ఇది వచ్చేసి హాఫ్ అండ్ హాఫ్ ఏంటంటే బాగా రెడ్యూస్డ్ మిల్క్ టైప్. దాన్ని బాగా హీట్ చేసి చాలాసేపు మిల్క్ అనేది థిక్గా ఉంటుంది. సో ఎక్కువ ఈ హాఫ్ని వీళ్ళు కాఫీస్లోకి వీటిలలోకి యూస్ చేస్తారు. సో ఇవన్నీ డిఫరెంట్ మిల్క్స్. ఇది వచ్చేసి ఒమేగా రిచ్ మిల్క్ అని చెప్పి, అది ఒమేగా కంటెంట్ ఎక్కువ ఉంటుంది. సోయా మిల్క్, ఆల్మండ్ మిల్క్, ఓట్ మిల్క్, ఇట్లా చాలా ఉంటాయి అబ్బా. ఇక్కడ కొంతమంది వీగన్స్ ఉంటారు. వీగన్స్ వాళ్ళు డైరీ ప్రోడక్ట్స్ ఇలాంటివి ఏం తీసుకోరు. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఈ సోయా మిల్క్ తాగుతారు, బాదం మిల్క్, సోయా మిల్క్, ఈ టైప్ ఆఫ్ మిల్క్స్ తాగుతారు. ఉంటాయి కదా, లైక్ కొంతమందికి ఎలర్జీస్ ఉండొచ్చు. సో అలా ఉండేవాళ్ళు కొంతమంది అయితే, ఇంకొంతమంది వాళ్ళు ఎందుకు ఉంటారో వాళ్ళకే తెలియదు. నేనైతే వాళ్ళ మీద కామెంట్ చేయాలనుకోవట్లేదు. సో ఇవన్నీ డిఫరెంట్ వాషింగ్ లిక్విడ్స్, ఇవన్నీ వాష్ టవల్స్, పేపర్ నాప్కిన్స్, టవల్స్, టిష్యూస్, ఇదంతా చూసారా వేర్ హౌస్ ఎంత హైట్లో స్టాక్ చేశారో. ఎప్పుడైనా కింద స్టాక్ అయిపోతే వాళ్ళు వచ్చి దాన్ని తీసుకొని వెళ్తారు. ఇలా ఉంటుంది, ఇంత పెద్ద స్టాక్ చేస్తారు. చాలా ఎంటీ ఉన్నాయి, ఫుల్ అవుతాయి. ప్రజెంట్స్ నాకు తెలిసి ఈ టారిఫ్లు అవుతున్నాయి కదా, అందుకోసం అని చెప్పి ఐటమ్స్ తక్కువ ఉన్నట్టున్నాయి, ఇంపోర్ట్ చేసుకోవడం తగ్గించినట్టున్నారు. ఇది వచ్చేసి కోకోనట్ వాటర్. ఒకప్పుడు బాగా తాగుతుండే, ఈ మధ్య తాగట్లేదు, బట్ టేస్ట్ బాగుంటాయి ఇవైతే. ఆ బ్రాండ్. ఇది ఇంకొక బ్రాండ్, కోకోనట్ మిల్క్, సోయ్ మిల్క్, ఇవన్నీ నాన్ డైరీ లైక్ ఓట్ మిల్క్, ఇవంతా. చూడొచ్చు ఎంత పెద్ద ఉన్నాయో, ఎంత కోల్డ్ స్టోరేజెస్. హర్షీస్ చాక్లెట్ సిరప్. ఇది వచ్చి మాచా పౌడరు. నేను కొందాం అనుకున్నా మాచా పౌడరు. మాచా అంటే సేమ్ మన టీ ఉంది కదా, టీ లీవ్స్ని కంప్లీట్గా డ్రై చేసి, ప్రాపర్గా డ్రై చేసి కంప్లీట్ పౌడర్ చేస్తారు. అదే మాచా టీ. బట్ దాని కాస్ట్ వచ్చేసి $27 ఉందబ్బా, 22,500. దానికన్నా తాగకుండా ఉండడమే చాలా బెటర్, ఉత్తమం అని నా ఫీలింగ్. ఇవన్నీ ఆయిల్ సెక్షన్స్, ఇవన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆయిల్స్ ఉన్నాయి. బట్ నేను గమనించింది ఏంటంటే, అసలుకి కాస్కో అసలు ఫుల్ ఐటమ్స్ ఉండాలి. చాలా ఐటమ్స్, చాలా తక్కువ ఐటమ్స్ ఉన్నాయి. చూసారా, అంత ఖాళీ ఉంది. ఈ టారిఫ్ల ఎఫెక్ట్ ఏమో కానీ
ఇంతకుముందు $9 ఉండేది ఆయిల్, ఇప్పుడు 12.49 అయింది. $2 పెరిగింది. నేను అర్థం చేసుకోండి టారిఫ్లో దానివల్ల ప్రైస్ ఎంత పెరుగుతుందో ఇంపోర్ట్ చేసుకునే ఐటమ్స్ కూడా తగ్గిపోతున్నాయి. సో ఇదంతా ఆలివ్ ఆయిల్ డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఎక్స్ట్రా వర్జిన్ అని చెప్పి, రెగ్యులర్ ఆలివ్ ఆయిల్ అని చెప్పి. ఎక్స్ట్రా వర్జిన్ ఏంటంటే చాలా బాగా రిఫైన్డ్, కంప్లీట్లీ రిఫైన్డ్, చాలా హెల్త్గా మంచిదని చెప్పి కొంటారు, అందుకే ఎక్స్ట్రా కాస్ట్ ఉంటుంది. ఇవంతా అదే చూసారా, ఇదంతా వేర్ హౌస్. ఇక్కడ అంతా ఇంటికి కావాల్సిన మ్యాట్రిసెస్, సోఫా సెట్స్ ఇవన్నీ ఉన్నాయి. ఇది వేర్ హౌస్ ఎంత పెద్దగా ఉందో చూసారా. ఇలాంటివి ఇండియాలో లేవా అంటే ఇండియాలో కూడా ఉంటాయి. ఇండియాలో మెట్రో కానీ తర్వాత బెస్ట్ బై ఇలాంటివి ఉన్నాయి కదా, అవి కూడా ఇలానే చాలా పెద్దగా ఉంటాయి వేర్ హౌసెస్. క్లాతింగ్ అవన్నీ దొరుకుతాయి. మీరు అక్కడ చూడొచ్చు కొంచెం దూరంగా, అక్కడ క్యాంపింగ్కి రిలేటెడ్ స్టఫ్ అంతా ఉంది. ఇవి వచ్చేసి పోలో టీషర్ట్స్. భయ్యా ఇక్కడ బట్టలు తక్కువ ఉంటాయా అంటే ఆల్మోస్ట్ లైక్ ఇండియాలో ఏ రకమైన ప్రైజెస్ ఉంటాయో ఆల్మోస్ట్ అలాంటి ప్రైజెసే ఉంటాయి. ఏమో నాకైతే అంత ప్రైస్ వేరియేషన్ అనిపించలేదు. ఇప్పుడు ఇండియాలో కూడా ఒక జీన్స్ ఏదైనా తీసుకోవాలంటే అట్లీస్ట్ $1,500 ఉంటుంది కదా. సో ఇక్కడ కూడా అంతే, ఆల్మోస్ట్ లైక్ $15 నుంచి $20 లోపల ఉంటాయి. అండ్ ఇది చూసారా, ఈ కంప్లీట్ ఇండియా నుండి ఇంపోర్ట్ అయిన ఐటమ్స్. లెంటిల్స్ అని చెప్పి మన దాల్ ఉంటుంది చూడండి, సేమ్ అవే ప్యాకెట్స్ ఉంటాయి. ప్యాకెట్ తీసి అవెన్లో పెట్టేసి తినేడవే. సో దీంట్లో వచ్చేసి 8 పౌచెస్ ఉన్నాయి, 8 ప్యాకెట్స్ ఉన్నాయి. $16.99. ఒక పౌచ్ వచ్చేసి $2, లైక్ $200 అలా పడుతుంది ఒక పౌచ్. సో ఇవంతా ఓట్స్, సిలాంత్రో లెమన్ రైస్. చూసారా లెమన్ రైస్కి ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో. మీ గ్యాంగ్లో ఎవడైనా పులిరాజా ఉంటే ట్యాగ్ చేయండి. ఇది వచ్చేసి జాస్మిన్ రైస్ ఎక్కువ చైనీస్ వీళ్ళు ఇష్టపడతారు. సేమ్ మన రేషన్ రైస్ ఉంటుంది కదా, సేమ్ ఆ టైప్లో ఉంటుంది, స్టిక్కీగా ఉంటుంది రైస్. అండ్ ఇది వచ్చేసి మన రెగ్యులర్ రైస్, మేము తినేది ఇదే. నేను కూడా ఒక 2 bags రైస్ తీసుకుందాం అనుకుంటున్నాను. ఇది వచ్చేసి బాస్మతి రైస్. ఇదేమో $20.59 ఉంది. ఇంతకుముందు $16 ఉండేది, ఇప్పుడు $20 అయింది. ఎప్పటి నుంచి అయితే టారిఫ్లు పడ్డాయో అప్పటి నుంచి ప్రైస్ అనేది పెరిగింది. నేను ఎక్కువ తీసుకోవట్లేదు, తక్కువే తీసుకుంటున్నాను ప్రజెంట్ అయితే. ఇది వచ్చేసి బాస్మతి రైస్ 2289 ఉంది, ఆల్మోస్ట్ లైక్ 20,000 అంటారు 2,000 సారీ. ఇది వచ్చేసి మన పప్పు దాల్, తూర్ దాల్. ఇది వచ్చేసి మూంగ్ దాల్, పెసరపప్పు. ఇది వచ్చేసి 1849 ఉంది, 2.5 lbs. ఇది వచ్చేసి $16 ఉంది, 1600 ప్రజెంట్. కొంచెం అటు ఇటు 100 అటు ఇటు తక్కువ. ఇది వచ్చేసి ఉర్దూ దాల్, మన దోశలు వేసుకుంటాం చూడండి అది. ఇది షౌమే, ఇవంతా క్వెయిల్ ఎగ్స్ అంట, ఇందులో ఆడ చూసాం కదా క్వెయిల్ ఎగ్స్. అవేమో ఫ్రెష్వి, ఇవేమో ప్రాసెస్ చేసినవి. ఇవన్నీ డిఫరెంట్ స్పాగెటీ, పాస్తా రిలేటెడ్ స్టఫ్ అంటే ఇదంతా. అది వచ్చేసి పాస్తా, ఇదేమో స్పాగెటీ. ఇంకా కొన్ని ఐటమ్స్ ఉన్నాయి ఇక్కడ. వచ్చేసి బీన్స్, ఇవన్నీ చెట్లు ఫార్మ్లో వేయడానికి అనుకుంటా. ఇవేమో ప్రాసెస్ చేసినవి బీన్స్, కుక్కుడు డైరెక్ట్ బిన్ను నుండి తీసేసుకొని తినేయచ్చు. ఇది వచ్చేసి డైస్ టమాటోస్, ఆల్రెడీ కట్ చేసి పెట్టేసి ఉంటారు. సో డైరెక్ట్గా మనం బాక్స్ ఓపెన్ చేసుకొని తినేసేయచ్చు. చూసారా ఇట్లా మొత్తం అంతా స్టాక్ చేసి ఉంటారు. ఇది వచ్చేసి ఆల్పినోస్,
మన చిల్లీస్ ఉన్నాయి కదా వాటిని పికిల్ చేసి పెట్టేస్తారు. ఇవి వచ్చేసి పికిల్డ్ కుకుంబర్, చాలా బాగుంటాయి అవి టేస్ట్. ఇవంతా పికిల్ సెక్షన్, అన్ని పికిల్స్, డిఫరెంట్ వెజిటేబుల్స్ని పికిల్ చేసి అమ్మేస్తున్నారు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో తింటారు పికిల్స్ని. ఇవి వచ్చేసి పికిల్డ్ ఆలివ్స్, ఇవంతా ఆలివ్ సెక్షన్. మార్నింగ్ ఎందుకు తింటారంటే మార్నింగ్ లైక్ అవి ఫర్మెంట్ అవి ఉంటాయి కదా, పుల్లగా ఉంటాయి. సో దానివల్ల ఏమవుతుందంటే మార్నింగ్ డైజెషన్ అనేది చాలా ఫాస్ట్ అవుతుంది. సో దానికోసం అని చెప్పి పికిల్స్. ఇప్పుడు మనం తింటాం కదా దోశలు, ఇడ్లీలు అన్నీ తింటాం. ఎందుకు తింటామంటే ఆల్రెడీ ఆ బ్యాటర్ అనేది పులుసు ఉంటుంది. సో దానివల్ల డైజెషన్ మంచిగా అవుతుంది. అందుకోసం అని చెప్పి మార్నింగ్ ఎక్కువ తీసుకుంటారు. ఇది వచ్చేసి ఇవన్నీ ప్రోటీన్ పౌడర్స్. నేను యూజ్ చేసేది ఇదే. ఇంత $63 ఉన్నాయి, 6000. ఇవంతా డిఫరెంట్ బ్రాండ్స్, వాళ్ళ దాని ప్రోటీన్స్ ఇవంతా. పైన చూసారా చిన్నపిల్లలకి, ఇటు సైడ్ ఏమో క్యాంపింగ్ టెంట్స్ ఇవన్నీ ఉన్నాయి. ఇదంతా స్నాక్ ఏరియా, స్నాక్స్ ఇవన్నీ దొరుకుతాయి. ఇది వచ్చేసి కయాకింగ్ బోట్. సమ్మర్ వస్తుంది కాబట్టి మొత్తం కయాకింగ్ స్టఫ్ అంతా రెడీ చేసుకోవడానికి రెడీ ఉన్నారు. ఇవేమో క్యాప్స్, ఇవంతా లేడీస్ క్యాప్స్. గాగుల్స్, నేను కూడా తీసుకోవాలి గాగుల్స్ సమ్మర్కి. ఇవన్నీ చిల్డ్రన్ ఐటమ్స్. మొత్తం అంతా సమ్మర్ కోసం రెడీ చేస్తున్నారు. వచ్చేసి ఫ్లాష్ లైట్స్, హైబ్రిడ్ పవర్ అంట, చాలా పవర్స్ ఉంటాయి అనుకుంటా. ఇన్ఫినిటీ లైట్స్. ఇది మొత్తం వచ్చేసి సెట్ 4 లైట్స్. మరి బ్యాటరీస్ అయితే లేవు, రీఛార్జబుల్ కాదనుకుంటా. ఇక్కడ ఉంది, ఆన్ అవుద్దామని చూద్దాం. ఓ ఆనంద్ రో, చూసారా ఆన్ అయింది. ఇదంతా డిఫరెంట్ మోడ్స్. ఫోర్స్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది, హెవీ కొడుతుంది కంట్లోకి. దాన్ని అంతే ఒక 2 మినిట్స్ కూడా అవసరం, 30 సెకండ్స్ కంటి దగ్గర పెట్టుకుంటే శాంతం గానే. ఇంకా రాజాది గ్రేట్ సినిమాలో రవితేజ లెక్క అయిపోతాం. ఇవన్నీ గల్ఫ్ బ్యాగ్స్, గల్ఫ్ అంటున్నా. వీడియోలు తీయడం కొత్త అయ్యేసరికి చెప్పేటప్పుడు కొన్ని పదాలు డిఫరెంట్గా వస్తున్నాయి. ఇవన్నీ గోల్ఫ్ రిలేటెడ్ స్టఫ్, బాల్స్, తర్వాత దాని బ్యాగ్స్ ఇవంతా. మనకైతే అంత ఐడియా లేదు గోల్ఫ్ రిలేటెడ్ స్టఫ్ గురించి, మనకి అంత పెద్ద నాలెడ్జ్ అయితే లేదు. ఇదన్నమాట మొత్తాన్ని మన కాస్కో ఇదంతా. సో ఇలా అన్ని ఐటమ్స్ దొరుకుతాయి. ఇలా ఇంటికి కావాల్సిన మ్యాట్స్ నుంచి లాన్ క్లీనర్స్, తర్వాత అన్నీ. ఎందుకంటే ఇక్కడ ఎవరైనా పిలిచి చేయాలంటే చాలా ఎక్స్పెన్సివ్. లైక్ ఒక 1 అవర్ వర్క్ చేయడానికి $100 నుంచి $200 ఛార్జ్ చేస్తారు. ఆల్మోస్ట్ లైక్ 10,000 నుంచి 20,000. సో అలా ఒకరిని పిలిచి అంతా చేయించుకోవడం కష్టం కాబట్టి ఎవరి ఐటమ్స్ వాళ్ళే కొనుక్కొని చేసుకోవడానికి ట్రై చేస్తారు. ఇక్కడ చూసారా, ఇవన్నీ లాన్ మూవర్స్, లాన్ క్లీన్ చేసుకోవడం కోసం ఇదంతా. అందుకని చెప్పి మోస్ట్లీ ఎవరి వర్క్ వాళ్ళు చేసుకోవడానికి ట్రై చేస్తారు, ఎక్స్పెన్సివ్ కాబట్టి. ఇప్పుడు వచ్చేసి మనం ఈ ప్లాంట్స్ ఉన్న ఈ ఏరియాలో ఉన్నాం. ఇవన్నీ ప్లాంట్స్. స్ప్రింగ్ వచ్చింది కాబట్టి అందరూ బయట లాన్లో మొత్తం ఇవన్నీ నాటేస్తారు. నేను ఉండేది అపార్ట్మెంట్లో కాబట్టి మాకు అంత రిక్వైర్మెంట్ లేదు, బేసిక్గా అంత స్పేస్ కూడా ఉండదు.
ఇవన్నీ సీడ్స్, వాటి మందు అంతా చూసారా. వీటిలలో మీకు ఏమన్నా ఫ్లవర్స్ తెలిస్తే కామెంట్ చేయండి. అయ్యో బంతిపూలు మొత్తం ఇదంతా ఒక సెట్. ఇంత సెట్ ఎంత 1299 ఉంది. 1299 ఉంది. ఆల్మోస్ట్ లైక్ 1100 ఈ కంప్లీట్. ఈ 8 చెట్లు ఉన్నాయి. ఇవంతా అవే చెట్లు. ఇది మొత్తం బంతిపూల సెక్షన్. అవి చూడొచ్చు పైన. ఇంత మించి మన పూలు పైకి వెళ్ళదు. చూసిన ఇదంతా 360 వ్యూ. ఇవి వచ్చేసి బంతిపూలు. సేమ్ మన ఇండియాలో ఉండే టైప్ అవి. ఇవి వచ్చేసి మ్యారేజెస్లో వీటిలలో యూజ్ చేస్తారు చూడండి, ఆ ఫ్లవర్ అనమాట. ఇదంతా ఒక ఫ్లవర్ టైప్. ఇట్లా డిఫరెంట్ చెట్లని రెడీ పెట్టారు. స్ప్రింగ్ వస్తుంది కదా, స్ప్రింగ్లో ఇక్కడ బాగా ప్లాంట్స్ అనేవి చాలా బాగా పెరుగుతాయి. ఇక్కడ క్లైమేట్ చాలా బాగుంది ఉంటుంది. 28 degrees దాకా వెళ్తుంది సమ్మర్లో. నేను ఉండే పోర్ట్లాండ్లో 28 అనేది పీక్ టెంపరేచర్. బట్ అయినా కానీ వేడి మాత్రం వేరే ఉంటుంది. అంత డ్రై హీట్ ఉంటుంది కదా, సో దానివల్ల చాలా హీట్ అనిపిస్తుంది. సో ఇవన్నీ ఆ చెట్లు మరి ఇత్తనాలు ఇవి. ఇత్తనాలు ఇవన్నీ. ఇట్లా అన్నీ డిఫరెంట్ ఫ్లవర్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ ఇత్తనాలు అంతా. ఇక్కడ ఇది మీకు బాగా తెలిసి ఉండవచ్చు, లావెండర్ సీడ్స్. సో ఇట్లా అన్ని చెట్లు ఏవి కావాలంటే అవి, అన్ని చెట్లు ఇక్కడ దొరుకుతాయి. సో సడన్గా బ్యాటరీ అయిపోయింది. సో ఇది వచ్చేసి డ్రై ఫ్రూట్ సెక్షన్. ఇక్కడ అన్ని డ్రై ఫ్రూట్స్ ఉంటాయి. ఇంతకుముందు చాలా పెద్దగా ఉండేది సెక్షన్, ఇప్పుడైతే చాలా తగ్గిపోయింది. సో ఇంపోర్ట్ ఛార్జెస్ ఎక్కువ అవడం వల్ల కాస్ట్ ఎక్కువ అయిపోయి వాళ్ళు కూడా ఇంపోర్ట్ చేయడం తగ్గించారు. ఇదంతా వచ్చేసి ఫ్లవర్స్ సెక్షన్. సో మనకి ఏమైనా కావాలంటే ఇక్కడ నుంచి బొకేస్ కొనుక్కొని వెళ్ళిపోవచ్చు. చూసారా ఇక్కడ అన్ని డిఫరెంట్ ఫ్లవర్స్ పెట్టేశారు. సో ఇదంతా వచ్చేసి ఫ్లవర్ సెక్షన్. సో ఇప్పుడైతే కాస్మెటిక్స్ సెక్షన్ సైడ్ వెళ్దాము. కాస్మెటిక్స్ అంటే లైక్ మెడికల్ సెక్షన్. సో ఇప్పుడైతే సప్లిమెంట్ సెక్షన్లో ఉన్నాను. ఇక్కడ సప్లిమెంట్స్ని చాలా ఎక్కువ వాడతారు. డాక్టర్స్ కూడా చాలా ప్రిఫర్ చేస్తారు. నేను మీకు కొన్ని సప్లిమెంట్స్ చూపిస్తాను. ఇక్కడ చూసారు కదా, ఇవన్నీ డిఫరెంట్ సప్లిమెంట్స్. సో వీటిలలో మల్టీవిటమిన్స్, తర్వాత ఒమేగా. చూసారా టర్మరిక్, మనం ఎట్లైనా కూరల్లో వేసుకుంటాం, బట్ ఇక్కడ ఎక్కువ యూజ్ చేయరు కాబట్టి. యాంటీబయాటిక్ కోసం టర్మరిక్ పిల్స్, కంప్లీట్ అన్నీ పిల్స్ రూపంలోనే ఉంటాయి. అంతా మల్టీవిటమిన్. సో బాడీ పెయిన్స్ కోసం, వీటి కోసం అన్నీ. ఇదేమో మెగ్నీషియం ట్యాబ్లెట్స్. మెగ్నీషియం ట్యాబ్లెట్స్ ఎవరికి వాడతారంటే స్లీప్ బాగా రావడం కోసం ఈ మెగ్నీషియం ట్యాబ్లెట్స్ యూజ్ చేయొచ్చు. అదేం చేస్తుందంటే బాడీని కంప్లీట్గా రిలాక్స్ చేసి మజిల్స్ అన్నిటినీ బాగా నిద్ర వచ్చేలాగా చేస్తుంది. ఇదంతా కాల్షియం సిట్రేట్, కాల్షియం ట్యాబ్స్. ఇదంతా కాల్షియము. సో ఇవన్నీ కాల్షియం ట్యాబ్లెట్స్. వాటిలలోనే డిఫరెంట్ బ్రాండ్స్ ఉంటాయి, డిఫరెంట్ ఎంజీస్ ఉంటాయి కదా. సో దాన్ని బట్టి ఈ ట్యాబ్స్ ఉంటాయి. సో ఇది వచ్చేసి సి విటమిన్, విటమిన్ సి అనేది బాడీకి చాలా కావాలి. ఇవంతా సప్లిమెంట్ ఏరియా. సో ఇవన్నీ విటమిన్ డి, విటమిన్ సి, విటమిన్ డిలో కూడా టైప్స్ ఉంటాయి. అలాగా
ఇవంతా సప్లిమెంట్స్, అన్ని సప్లిమెంట్స్. చూసారా ఇంత పెద్ద సెక్షన్ ఉన్నాం. ఇక్కడ సప్లిమెంట్స్ని బాగా యూజ్ చేస్తారు. ఇండియాలోనేమో ఫుడ్ నుంచి వచ్చే సప్లిమెంట్స్ సరిపోతాయి కాబట్టి అలా ఉంటాయి. విటమిన్ డి ట్యాబ్లెట్స్ అనేవి కంపల్సరీగా తీసుకోవాలి. ఈవెన్ దో ఇండియాలో ఉన్నా కానీ విటమిన్ డి ట్యాబ్లెట్స్ అనేవి ఇంపార్టెంట్. అందరూ ఏమనుకుంటారు, నేను పొద్దు నుంచి సాయంత్రం దాకా ఎండలో తిరుగుతున్నాను, విటమిన్ డి ఫుల్గా వస్తుంది అని. బట్ అలా విటమిన్ డి రాదు. మార్నింగ్ ఎర్లీ మార్నింగ్స్ సన్ రైజ్కి సన్సెట్ ఆ టైంలోనే విటమిన్ డి అనేది బాడీ ఎక్కువ అబ్జర్వ్ చేసుకుంటుంది. బట్ అందరూ ఆఫ్టర్ 9 ఆఫ్టర్ 10 బయటకు వస్తారు. అప్పుడు విటమిన్ డి ఏమొస్తుంది? సో అది. సో ఇదంతా ఇంకొన్ని ట్యాబ్లెట్స్. ఇక్కడ వచ్చేసి విటమిన్ బి ట్యాబ్లెట్స్, ఇవంతా బి కాంప్లెక్స్. తర్వాత ఇవన్నీ అవే బి కాంప్లెక్స్, B12, సూపర్ బి కాంప్లెక్స్ అంట. చూసారా ఎన్ని వెరైటీస్ ఉన్నాయో. వీటిల్లో ఉండే ఎంజీని బట్టి డిపెండ్స్ అయి ఉంటుంది. నేను వాడేది ఇది డైలీ మల్టీ విటమిన్ ట్యాబ్లెట్స్, నేను ఇది యూజ్ చేస్తాను. సో ఇవన్నీ ఒక్కొక్కటి. ఇదేమో ఒమేగా 3 కూడా వేసుకుంటాను, బట్ నేను యూజ్ చేసేది వేరే బ్రాండ్. ఇవి సప్లిమెంట్స్ అన్నీ. సో ఇక్కడ ఇంకొన్ని ఉన్నాయి, కొన్ని సప్లిమెంట్స్. ఇవన్నీ విటమిన్స్ లైక్ వాటర్లో మిక్స్ చేసుకుని తాగడానికి. సమ్మర్లో చాలా ఇంపార్టెంట్. వాటి చాలా కాస్ట్ ఉన్నాయి. 27.99, ఆల్మోస్ట్ 2800. ఇవన్నీ కొన్ని సప్లిమెంట్స్. వచ్చేసి షాంపూస్, మౌత్ క్లీనర్స్, పేస్ట్, ఇదంతా ఫార్మసీ. మనం వెళ్ళి డైరెక్ట్ మెడిసిన్ అడిగితే యూఎస్లో మెడిసిన్ ఇవ్వరు. అంటిల్ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా మెడిసిన్స్ అనేవి ఇవ్వరు. ఇండియాలో అయితే వెళ్ళి తలనొప్పి పుడుతుంది ట్యాబ్లెట్ ఇవ్వమంటే ట్యాబ్లెట్ ఇస్తారు కదా, ఇక్కడ ఇవ్వరు. ఇక్కడ అలా ఇస్తే చాలా పెద్ద క్రైమ్, వితౌట్ ప్రిస్క్రిప్షన్. ఇదేమో బెంగే అని ఒక క్రీము, లైక్ బాడీ పెయిన్స్ కోసం యూజ్ చేస్తారు. చాలా పాపులర్, చాలా బాగా రిలీఫ్ ఇస్తుంది. అని ఇది ఇండియా నుండి వెళ్ళేటప్పుడు చాలామంది దీన్నే తీసుకెళ్తారు. ఇవన్నీ రిలీఫ్ జెల్స్. ఇక్కడ జనాలు ఈ సప్లిమెంట్స్ తిని బతికేస్తారు అనిపిస్తుంది. అన్ని టైప్స్ ఆఫ్ సప్లిమెంట్స్ ఉంటాయి. వచ్చేసి మన పేస్ట్. ఇలా అంతా ఇది కంప్లీట్ కాస్కో. ఇంకా చాలా ఐటమ్స్ తగ్గిపోయాయి. ఈ టారిఫ్స్ వల్ల చాలా ఐటమ్స్ ఇంపోర్ట్ చేయడం ఆపేసినట్టున్నారు. సో దానివల్ల ఎక్కువ కనపడట్లేదు. ఇవన్నీ వచ్చేసి షాంపూస్. ఇవంతా సో మొత్తం తిరిగి ఇదంతా బిల్లింగ్ ఏరియా. ఇదంతా సెల్ఫ్ చెక్అవుట్ ఉంటుంది. నార్మల్గా కౌంటర్స్ కూడా ఉంటాయి, సేమ్ మన డీమార్ట్లో లాగా. అక్కడికి వెళ్తే బిల్లింగ్ చేసేస్తారు. సో అది గైస్ ఇవాళ మన కాస్కో వీడియో. నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ ఇంకొక వీడియో ఇలాంటి మంచి వీడియోస్ తీద్దాం. మీరు సపోర్ట్ చేస్తే ఇలాంటి వీడియోస్ వస్తూ ఉంటాయి. ట్రై చేద్దాం, వీక్లీ 1 or 2 వీడియోస్ పెట్టడానికి ట్రై చేద్దాం. అఫ్కోర్స్ కాలేజ్ ఇవంతా ఉంటుంది, షెడ్యూల్ అంతా బిజీగా ఉంటుంది. బట్ స్టిల్ మీకోసం 2 నుంచి 3 వీడియోస్ తీయడానికి ట్రై చేస్తాను. ఓకే, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. నమస్తే.